రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నిత్యం ఏదో ఒక చోట సూసైడ్ చేసుకున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లోనే 4 రైతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. వీరిలో ఒకరు భూమి సమస్యతో చనిపోతే మరో 3 రైతులు అప్పుల బాధ తాళలేక ప్రాణాలు వదిలారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం సోమయ్యకుంట తండాకు చెందిన కేతావత్ సంతోష్, సరోజ దంపతులు అప్పుల బాధతో పురుగుమందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఇది గమనించిన స్థానికులు హాస్పిటల్కు తరలించారు. భర్త సంతోష్ చనిపోగా భార్య హాస్పిటల్లో చికిత్స తీసుకుంటోంది. జనగామ జిల్లా చిల్పూర్ మండలం కొండాపూర్కు చెందిన ఓ మహిళ రైతు ఆత్మహత్య చేసుకుంది. వెంకటలక్ష్మి అనే మహిళా రైతు కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రేషన్ చేయించకుండా అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు. రెవెన్యూ అధికారులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆత్మహత్య చేసుకుంది. అటు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని గుబ్బెటి తండాకి చెందిన కమలమ్మ అప్పుల బాధతో సూసైడ్ చేసుకుంది. పానోత్ రాంధన్, కమలమ్మ దంపతులు 9 ఎకరాల కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశారు. 2 సార్లు పత్తి గింజలు వేసినా మొలకెత్తలేదు. దీంతో అప్పులు ఎక్కువయ్యాయి. మరోవైపు కుటుంబ పోషణ భారంగా మారడంతో కమలమ్మ మనోవేదనతో పురుగుల మందు తాగి చనిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం చానకిపురం గ్రామానికి చెందిన పిట్టల లక్ష్మయ్య అనే యువ రైతు అప్పుల బాధతో శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలాడు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకుడు మెచ్చ నాగేశ్వరరావు లక్ష్మయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.